Hello guys, welcome back to Chinnu Hagel on Tracks. I'm here again with a new concept related to the trading, and it's very useful for all kinds of traders, whatever their level. It's not a matter, and every trader need to follow this. That's why first of all we discuss the concept, then we will talk later again. Please stay tuned, and we'll go ahead. Thank you. Yes, coming to the concept is trading strategy. Trading strategy. Okay, this concept is very important. మీకు ఇది మొత్తం ఒకసారి కనుక అబ్జర్వ్ చేయడానికి లేకుంటే ఈ వీడియోని చూడడానికి మీకు టైం లేకుంటే మీరు దీన్ని సేవ్ చేసుకొని తర్వాత అయినా చూడండి. మీకు టైం ఉన్నప్పుడు ఒక ఫ్రెష్ మైండ్తో చూడండి. మీరు ట్రేడింగ్లో ఏ స్టేజ్లో ఉన్నారు అనేది ఇక్కడ మ్యాటర్ కాదండి. మీరు బిగినర్ అయి ఉండొచ్చు, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండొచ్చు, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండొచ్చు, లేదంటే ఎక్స్పీరియన్స్ లెవెల్లో ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్ ట్రేడర్ అయి ఉండొచ్చు. ఎవరైనా కానీ ఈ ట్రేడింగ్ స్ట్రాటజీ ఫాలో అవ్వవలసిందే. ఈ ట్రేడింగ్ స్ట్రాటజీలో మనం బేసిక్గా రెండు విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఒకటి ఏంటంటే ట్రేడ్, ఏంటది ట్రేడ్. రెండవది ఏంటంటే లెవెల్స్, ఎనలైజింగ్ లెవెల్స్. ఈ రెండు విషయాలు కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఈ పైన టర్మ్లో ట్రేడింగ్ ఎవరైనా చేయొచ్చండి. ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన పర్సన్ ఎవరైనా కానీ ఇఫ్ దే హ్యావ్ సమ్ పెట్స్ ఉన్నాయి అంటే కన్ఫామ్గా ట్రేడింగ్ చేసుకోవచ్చు. అది ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేకుంటే కనుక ఆప్షన్స్లో చేయొచ్చు, స్టాక్స్లో చేయొచ్చు, ఇంట్రాడే అవ్వచ్చు, స్వింగ్ ట్రేడ్ అవ్వచ్చు, వాట్ ఎవరైనా చేయొచ్చు. బట్ మనం ట్రేడింగ్ ఎందుకు చేయాలి? యూ వాంట్ టు గెయిన్ సంథింగ్, రైట్? వీ నీడ్ టు గెయిన్ సంథింగ్, రైట్? అది కావాలి అంటే ది స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రాటజీ ఈజ్ నథింగ్ బట్ మనం ప్లాన్ అంట. ఈ కాన్సెప్ట్ చాలా సింపుల్గా ఉంటుంది, బట్ లాజికల్గా ఉంటుంది. దాన్ని మీరు టైం చూసుకొని నీట్గా 1-2 సార్లు విని ఎనలైజ్ చేసి ఫాలో అవ్వండి. మీకు కాన్సెప్ట్ కొంచెం ల్యాగ్ అనిపిస్తే, మీకు ఎలా అనిపించినా కంపల్సరీగా ఈ కాన్సెప్ట్ అయితే తెలుసుకోండి. మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, అండ్ హరీబరీగా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎంత లైక్ హై లెవెల్ ఇన్స్టిట్యూట్లో ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నా కానీ, మీరు ఎంతో వేలకు వేలు ఫీజులు కట్టి నేర్చుకుంటున్నా కానీ ఇవే కాన్సెప్ట్స్ అక్కడ కూడా ఇలానే మీకు చెప్తారు. ఓకే, క్లియర్ కదా ఈ విషయంలో? ఇక్కడ మనం అనలైజ్ చేయాల్సిన 2 విషయాలండి, ట్రెండ్ అండ్ లెవెల్స్. వీటిని బేస్ చేసుకునే ఈ స్ట్రాటజీని మనం ఫామ్ చేసుకుంటాం. ఓకే, అండ్ కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, వాట్ ఈస్ దట్? ట్రెండ్. సి, మార్కెట్లో ఎప్పుడు కూడా ట్రెండ్ ఈజ్ ఏ బెస్ట్ ఫ్రెండ్ అండి. బెస్ట్ ఫ్రెండ్ లాంటి ట్రెండ్ అనేది. మీరు ట్రెండ్ ఎటుంటే మీరు ఆ సైడ్ ఉన్నారు అంటే యు ఆల్వేస్ గోయింగ్ టు విన్ దట్ పర్టికులర్ ట్రేడ్. యు ఆల్వేస్ గోయింగ్ టు గెయిన్ సంథింగ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ట్రేడ్. ఓకే, అందుకే మనం ట్రెండ్ ఈజ్ ఏ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ మార్కెట్ అండి.
నేను దీన్ని ఈజీగా అర్థం చేసుకోవడం కోసమని 3 భాగాలుగా డివైడ్ చేస్తున్నాను. ఒకటి ఏంటంటే బుల్లిష్ ట్రెండ్, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బేరిష్ ట్రెండ్. బుల్లిష్ అంటే మనం మార్కెట్లో పాజిటివ్ సైడ్ ఉంటామండి, అంటే బై సైడ్ అని. ఓకే, అండ్ బేరిష్ అంటే మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది అంటే సెల్ సైడ్ ఉంటామని అర్థం. ఇంకొకటి మూడోది వచ్చేసరికి సైడ్ వేస్ అంటే అటు బుల్లిష్లోనూ లేదు, ఇటు బేరిష్ గాను లేదు. ఒక సర్టన్ పాయింట్లో ప్రైస్ అనేది రోల్ అవుతూ ఉంటుంది. ఒక సర్టన్ పాయింట్ని తీసుకొని ప్రైస్ అనేది ప్రతిసారి కూడా అక్కడక్కడే రోల్ అవుతూ. ఈ సైడ్ వేస్లో ఉన్నప్పుడు మనం ఏం చేయడానికి లేదు. మనకు ఛాన్సెస్ ఉండేది మనం ట్రేడ్ చేయడానికి బుల్లిష్ లెవెల్లో ఉన్నప్పుడు, లేదంటే బేరిష్గా ఉంటుంది. బుల్లిష్ కానీ బేరిష్ కానీ ఇలా ట్రెండ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ట్రేడింగ్ అనేది చేయగలుగుతాం. సైడ్ వేస్లో ఉంటే బ్రేక్అవుట్ వచ్చే వరకు, బ్రేక్అవుట్ వస్తే ఏమవుతుంది, ఐదర్ బేరిష్ సైడ్ కానీ లేకుంటే బుల్లిష్ సైడ్ కానీ ఏదో ఒక సైడ్కి మూవ్ అవుతుంది. అందుకే సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ట్రేడ్లోకి ఎంటర్ అవ్వకూడదు. ఓకే, క్లియర్ కదా ఈ పాయింట్ వరకు? అంటే ట్రెండ్లో మనం మెయిన్ చూసుకోవాల్సింది ఏంటి, మార్కెట్ అనేది బుల్లిష్ ట్రెండ్లో ఉందా లేకుంటే కనుక బేరిష్ ట్రెండ్లో ఉందా, లేదంటే సైడ్ వేస్లో ఉందా. సైడ్ వేస్లో ఉంటే బ్రేక్అవుట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత అప్పుడు ఉన్న ట్రెండ్ని బట్టి మనం ట్రేడ్లోకి ఎంటర్ అవ్వాలి. అప్పటి వరకు కూడా ఏమీ చేయకూడదు. ఓకే, బుల్లిష్లో ఉంటే వీ కెన్ డూ ద ట్రేడ్ అండ్ బేరిష్లో ఉంటే వీ కెన్ డూ ద ట్రేడ్. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రామిస్ యూ హ్యావ్ టు డూ. ఇది ఫస్ట్ ప్రామిస్ మీరు మీ సెల్ఫ్ చేసుకోవాలండి. మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే, మీరు ఒక మంచి డిసిప్లినరీ ట్రేడర్, ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా మీరు ఎదగాలనుకుంటే కంపల్సరీగా యూ హ్యావ్ టు టేక్ దిస్ ప్రామిస్ టు యువర్ సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మరి బుల్లిష్గా ఉందా లేకుంటే బేరిష్గా ఉందా, బ్రేక్అవుట్ వచ్చినప్పుడు అది ఏ సైడ్ మూవ్ అయింది, బేరిష్ అవుతుందా బుల్లిష్ అవుతుందా అనేది మీకు తెలియాలి అంటే ద సెకండరీ పాయింట్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్, అది మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే లెవెల్స్ డ్రాయింగ్. అంటే ప్రైస్ అనేది ఒక సర్టెన్ పాయింట్కి రీచ్ అయిన తర్వాత వాట్ ఈస్ ద బిహేవియర్, దీనిని బట్టి మనం మార్కెట్ అనేది బుల్లిష్గా వెళ్తుందా బేరిష్ అవుతుందా అనేది మనం చూడవచ్చు అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బుల్లిష్ తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ కింద ఎజ్యూమ్ ఇట్, నాకు మార్కెట్ బుల్లిష్గా ఉంది అనిపించింది. అంటే మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటి, బుల్లిష్గా ఉన్నప్పుడు ద లెవెల్స్, రెసిస్టెన్స్ ఎక్కడుంది, అలానే సపోర్ట్ ఎక్కడ ఉంది, సపోర్ట్ అనేది ఎక్కడ ఉంది. అండ్ నేను ట్రేడ్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడైతే ప్రైస్ అనేది సపోర్ట్ లెవెల్లోకి వస్తుందో అప్పుడు మాత్రమే నేను ట్రేడ్లోకి ఎంటర్ అవ్వాలి. దెన్ ద ప్రైస్ పాసిబుల్ టు గో అప్ టు ద రెసిస్టెన్స్ పాయింట్, then we can grab our trade. Okay, if it is more good, it is possible to break out at resistance point also, it can go more from there.
ఓకే, బట్ బుల్లిష్లో ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన మటుకు మెయిన్లీ మనం ట్రేడ్లోకి ఎంటర్ అవ్వాలంటే ఇట్ షుడ్ బి ఇన్ ద సపోర్ట్ లెవెల్. It should be in support level. Then only we can do the trade. Then only we have to enter into the trade. Otherwise, we have to wait. Price resistance level low. Okay? Then we have to wait. Support లో వచ్చే వరకు కూడా వెయిట్ చేసిన తర్వాత మాత్రమే ఒక బుల్లిష్ ట్రేడ్ ని తీసుకోవాలి. నౌ సెకండరీ ప్రాసెస్, మార్కెట్ అనేది assume it బేరిష్ గా ఉంది. ఓకే, అంటే తగ్గే సూచనలు ఎక్కువగా ఉంది. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, సేమ్ థింగ్ అగైన్ లెవెల్స్, వేర్ ఈస్ ద రెసిస్టెన్స్ అండ్ వేర్ ఈస్ ద సపోర్ట్ అనేది చెక్ చేయాలి. ట్రేడ్ ని ఎప్పుడు అంటే ప్రైస్ ఎప్పుడైతే మనం రెసిస్టెన్స్ లెవెల్లో ఉంటుందో, రెసిస్టెన్స్ లెవెల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ సెల్ సైడ్ ట్రేడ్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. ది టార్గెట్స్ అప్ టు సపోర్టింగ్ లెవెల్స్. ఓకే, అర్థమైందా? ఇప్పుడు అంటే ఒక సెల్ ట్రేడ్ తీసుకోవాలి అంటే కంపల్సరీగా రెసిస్టెన్స్ లెవెల్ నుంచి మార్కెట్ కండిషన్ బేరిష్ గా ఉన్నప్పుడు మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దిస్ ఈస్ బేరిష్ ప్రాస్పెక్టివ్. ఒకవేళ బేరిష్ మార్కెట్ బేరిష్ గా ఉంది, ప్రైస్ నియర్ అబౌట్ సపోర్ట్ గా ఉంటే ఏం చేయాలి, కంపల్సరీగా మనం వీ హ్యావ్ టు వెయిట్ టు ప్రైస్ కమ్ టు ద రెసిస్టెన్స్ జోన్. రెసిస్టెన్స్ జోన్లోకి వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే మన పాసిబుల్ కండిషన్స్ బట్టి బేస్ చేసుకొని అప్పుడు మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అంతేగాని సపోర్ట్లో ఉండగా సెల్ ట్రేడ్కి వెళ్ళటం కానీ, రెసిస్టెన్స్లో ఉన్నప్పుడు బై ట్రేడ్కి వెళ్ళటం కానీ, అంటే బులిష్ ట్రేడ్కి వెళ్ళటం కానీ, ఇలాంటి మిస్టేక్స్ అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇలాంటి మిస్టేక్ చేసినప్పుడు మీకు ఎస్ఎల్ పాయింట్ అంటే స్టాప్ లాస్ అంటాం, ఇది ప్రతిసారి హిట్ అయిపోతుంది. ఓకే, ఇది హిట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనం బుల్లిష్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే కంపల్సరీగా సపోర్ట్ లెవెల్ నుంచి ఏదైతే సపోర్ట్ మనం ఫైండ్ అవుట్ చేసామో ఆ సపోర్ట్ లెవెల్ నుంచి మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలి. మనం సెల్ సైడ్ ట్రేడింగ్కి వెళ్ళాలి అంటే కంపల్సరీగా రెసిస్టెన్స్ ఎక్కడైతే ఉందో ఆ రెసిస్టెన్స్ లెవెల్ నుంచి మాత్రమే సెల్ ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఓకే, అండ్ సైడ్ వేస్ లో ఉంటే అంటే ఏంటి, సైడ్ వేస్ లో ఉంటే కూడా మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుందో అర్థమవుతుంది. లెవెల్స్ డ్రా చేసుకుంటారు కదా, వేర్ ఈస్ ద సపోర్ట్ అండ్ వేర్ ఈస్ ద రెసిస్టెన్స్. సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ అనుకోండి, ఇది రెసిస్టెన్స్ అనుకోండి. ఈ పాయింట్స్ ఏవైతే ఉంటుంది, ప్రైస్ అనేది బ్రేక్అవుట్ చేయలేక ఇక్కడ మూవ్ అవుతూ ఉంటుందండి. ఇక్కడ మీకు ఎటువంటి పాయింట్స్ రావు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంటే, లైక్ అదర్ దాన్ స్కాల్పింగ్ చేయటం తప్ప. అంటే స్కాల్పింగ్ మీకు వస్తే ఓకే, స్కాల్పింగ్ కాకుండా మంచి ట్రేడ్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే సైడ్ వేస్ మార్కెట్లో మీకు లాట్ ఆఫ్ పాయింట్స్ అనేది మనకు దొరకవు. కాబట్టి అప్పుడు ఈ స్కాల్పింగ్ ట్రేడ్స్ ప్లాన్ చేస్తూ ఉంటాం. అండ్ ఐఎమ్ సజెస్టింగ్ స్కాల్పింగ్ అనేది కూడా అంత మనకి అడ్వాంటేజ్ కాదు. కాబట్టి ఏంటంటే కంపల్సరీగా ప్రైస్ అనేది సపోర్ట్ లెవెల్లో ఉన్నప్పుడు బై సైడ్కి, రెసిస్టెన్స్ లెవెల్స్లో ఉన్నప్పుడు సెల్ సైడ్కి, ఈవెన్ అది కూడా ట్రెండ్లో ఉన్నప్పుడు మాత్రమే, అది బుల్లిష్ కానీ బేరిష్ కానీ ఇలా ట్రెండ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఇలా ప్లాన్ చేసుకుంటేనే వీఆర్ ఏబుల్ టు సక్సీడ్ ఇన్ ద ట్రేడింగ్ యాక్టివిటీ. అదే చెప్తున్నాను కదా, మీరు ఏ కైండ్ ఆఫ్ లెవెల్ అయినా పర్వాలేదు, మీ ట్రేడింగ్ స్కిల్ అనేది దేనిలో ఉన్న, ఐదర్ మీరు బిగినర్ ట్రేడర్ కావచ్చు, లేకుంటే కనుక ఎక్స్పీరియన్స్ ట్రేడర్ కావచ్చు, లేదంటే కనుక ఇంటర్మీడియట్ లెవెల్ ట్రేడర్ అయి ఉండొచ్చు, హూ ఎవర్, ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. బట్ ప్రతి ఒక్కరికి కూడా ఈ
స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ స్ట్రాటజీ అనేది ఇంపార్టెంట్. ఈ స్ట్రాటజీ లేకుంటే బిగినర్ దైనా ఎస్ఎల్ హిట్ అవుతుంది, ఈవెన్ ఎక్స్పీరియన్స్ ట్రేడర్ దైనా ఎస్ఎల్ హిట్ అవుతుంది, అండ్ ఇంటర్మీడియట్ ట్రేడర్ దైనా ఎస్ఎల్ హిట్ అవుతుంది, ఎవరిదైనా ఎస్ఎల్ హిట్. ఓకే, కాబట్టి కంపల్సరీగా మనం ట్రేడ్ ప్లాన్ చేసుకుంటున్నాము అంటే బిఫోర్ దట్ మార్కెట్ కండిషన్ అనేది ఎలా ఉంది అనేది ఫైండ్ అవుట్ చేసి, అంటే బుల్లిష్ గానా లేకుంటే కనుక బేరిష్ గానా, బేరిష్లో ఉందా లేదంటే కనుక సైడ్ వేస్లో ఉండడానికి ఛాన్స్ ఉందా, ఏముంది అనేది ఆ లెవెల్స్ని బేస్ చేసుకొని, ఏమైతే లెవెల్స్ మనం తీసుకుంటున్నామో ఆ లెవెల్స్ని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకొని ట్రేడ్ చేయాలి. అంతేగాని లైక్ వెయిట్ చేయకుండా ఎక్కడ ప్రైస్ ఎక్కడ ఉన్నా కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకోకుండా ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేయకూడదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ రూల్ ఫర్ ఏ ట్రేడర్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ ట్రేడర్, యూ హ్యావ్ టు ఫాలో దీస్ రూల్స్ యాజ్ మ్యాండేటరీ. ఓకే, ఎస్, ఇదండి ఫైనల్గా కాన్సెప్ట్ అయితే ట్రేడింగ్ స్ట్రాటజీ. అండ్ ఈ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి కూడా, ట్రేడింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఈ రూల్స్ కనుక ఫాలో కాకుంటే లాట్ ఆఫ్ టైమ్స్ ఎస్ఎల్స్ హిట్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఏ లెవెల్లో ఉన్నా కానీ, లైక్ బిగినర్ అయినా ఆర్ ఇంటర్మీడియట్ ట్రేడర్ అయినా కానీ లేకుంటే ఎక్స్పీరియన్స్ ట్రేడర్ అయినా కానీ, ఈ రూల్స్ ఫాలో అయితే మీకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని క్లియర్ కట్గా అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఇఫ్ ఎనీ డౌట్స్ కమెంట్ చేయండి, ఐ విల్ రిప్లై ఆన్ దట్. ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ అగైన్ with a new concept within a short time. Bye.